సరైన స్పష్టత లేకుండా ఏపీలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది నుంచి బదిలీలు, పదోన్నతులపై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్ చట్టం 2025 ప్రకారం బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాల నుంచి ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లీప్ యాప్ వివరాల ఆధారంగా ఈ జాబితాలను రూపొందించారు. టీఐఎస్, లీప్ యాప్ డేటా ఆధారంగా రూపొందించిన జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతోంది. ఫిర్యాదుల పరిశీలనకు డీఈఓ నేతృత్వంలో గ్రివెన్స్ కమిటీలు ఏర్పాటు చేయగా ఈ వారంలో తొలి తాత్కాలిక జాబితా విడుదల చేసి మార్చి 5, 15న సవరణ జాబితాలు, మార్చి 30 నాటికి తుది జాబితా ప్రకటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన బదిలీలకు సంబంధించి అపరిష్కృత అంశాలపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కొత్త బదిలీ చట్ట ప్రకారం చేపట్టిన అస్వస్థత బదిలీలతో ఇప్పటికే బోధన కుంటుపడింది. గత ఏడాది మే, జూన్లలో 68,000 మంది టీచర్స్ను బదిలీ చేశారు. వీరిలో 4,477 మందికి పదోన్నతులతో కూడిన బదిలీలు కల్పించారు. అయితే ఏడాది పూర్తయి కొత్త బదిలీల ప్రక్రియ ప్రారంభమైన వారిలో 17,000 మందికి పైగా టీచర్స్, రిలీవర్లు లేక ఇంకా పాత స్థానాల్లోనే డెప్యుటేషన్స్పై కొనసాగుతున్నారు. సాంకేతికంగా వీళ్ళంతా కూడా బదిలీ అయిన కొత్త స్కూల్స్లో రిపోర్ట్ చేసినా ఇంకా పాత పోస్టుల్లోనే ఉన్నారు. డిఎస్సి 2025 ప్రక్రియ పూర్తయి కొత్త టీచర్లు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. అయితే కొత్త టీచర్లు వచ్చారు కానీ బదిలీ ఉపాధ్యాయులు కదిలే పరిస్థితి లేకపోయింది. ప్రత్యేకంగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూల్స్లో 1 క్లాస్ 1 టీచర్ విధానం అమలు చేస్తామని ప్రకటించినా నియమితులైన ఉపాధ్యాయులు, రిలీవర్లు లేక పాత స్కూల్స్లోనే ఉండిపోవడంతో అనేక చోట్ల హెచ్ఎంలే ఒక్కరే పాఠశాలను నడిపే పరిస్థితి ఏర్పడింది. లాస్ట్ ఇయర్ కొన్ని క్లాసెస్కు సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని రద్దు చేశారు. దీంతో హై స్కూల్స్లో మిగులు స్కూల్ అసిస్టెంట్స్ను బలవంతంగా పిఎస్హెచ్ఎంలుగా సర్దుబాటు చేశారు. ఇలా 4,800 మందిని పంపారు. తొలుత వీరి కేడర్ను పిఎస్హెచ్ఎం, ఎస్ఏగా ఇచ్చారు. అనంతరం టీఐఎస్లో పిఎస్హెచ్ఎంగా మార్చడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. దీంతో దిగొచ్చిన విద్యాశాఖ తిరిగి ఎస్ఏను కూడా చేర్చింది. ఈ ఏడాది చేపట్టే బదిలీల్లో వీరికి అవకాశం ఇవ్వటం లేదని తెలుస్తోంది.